రోహిణి నెక్స్ట్ మెగా చీఫ్ అండ్ లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. Hey guys, welcome back to our channel Sarnas Hashtag. So ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 81 అండ్ 82 అనమాట ఎపిసోడ్. ఇంకా లైట్ చేయగానే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డే 80 చూపించారు అండ్ మన ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ కి రోహిణి అండ్ నిఖిల్ మిగిలారు. వాళ్ళ టీ షర్ట్స్ అయితే రాలేదు. సో ఎవరో ఒకరిని చూస్ చేసుకోమన్నారు హౌస్ మేట్స్ అందరినీ కలిపి. సో అందరూ మెజారిటీ రోహిణికి అయితే చూస్ చేసుకున్నారు. సో ఇక్కడ గౌతమ్ పెట్టిన పాయింట్ ఏంటంటే మీరందరూ వైల్డ్ కార్డ్స్ ని వెళ్ళిపోవాలి అని చేయాలి అనుకున్నారు, బట్ నేనైతే వైల్డ్ కార్డ్స్ ని సపోర్ట్ చేయాలనుకుంటున్నా. అది అసలు కరెక్ట్ కాదు. బిగ్ బాస్ మమ్మల్ని పంపితే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడిగాడు. నాకైతే వ్యాలిడ్ పాయింట్ పెట్టాడు అనిపించింది గౌతమ్. సో అక్కడ పృథ్వీ వీళ్ళందరూ గొడవకు వచ్చేసారు. పృథ్వీతో గొడవ పడుతుంటే విష్ణుప్రియ గొడవకు వచ్చేసింది. లాస్ట్ కి అసలు నాకు అర్థం కాదు విష్ణుప్రియకి ఎందుకు తను గొడవ జరిగేటప్పుడు. తనకి ఏమైనా గొడవలు జరిగితే మాత్రం ఉండదు, కానీ ఇంకెవరికైనా గొడవలు జరిగితే ఎవరి దగ్గర ఉండదు, కానీ ఓన్లీ పృథ్వీ దగ్గరికి వచ్చేస్తుంది వెంటనే. సో లాస్ట్కి నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి పృథ్వీ అన్నాడు అనమాట. అది అస్సలు కరెక్టే కాదు అని నాకు అనిపించింది. దీని గురించి పృథ్వీకి అండ్ గౌతమ్కి చాలా పెద్ద గొడవ అయింది. అండ్ నెక్స్ట్ మెగా చీఫ్ కంటెండర్స్ అయితే ఎవరంటే పృథ్వీ, తేజ, విష్ణుప్రియ అండ్ రోహిణి అండ్ యష్మి అయ్యారనమాట. సో ప్రేరణ అయితే గ్రూప్ గేమ్ ఆడట్లేదు, బట్ అయినా సరే గౌతమ్ వచ్చేసి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి డిస్కస్ చేశాడు ప్రేరణతో. గొడవ కొంచెం పడ్డాడు. నాకు అదైతే కరెక్ట్ కాదనిపించింది. గౌతమ్ ఇంతకు ముందు వరకు చేసిందంతా వరకు కరెక్టే పృథ్వీతో, బట్ ఇదైతే కరెక్ట్ కాదనిపించింది. నాకు ఎక్కడ ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించట్లేదు. సో అవినాష్ అయితే ఫస్ట్ టైం మాట్లాడాడు, ఒక పాయింట్ రైజ్ చేశాడు, అంటే జోక్ గా కాకుండా సీరియస్ గా. ఐ స్వేర్ నాకు అర్థం కావట్లేదు వాడు వీడు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వరు, మంచి మాటలు మాట్లాడే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతారని నిజంగా కరెక్ట్ మాట్లాడాడు అవినాష్. నిజంగా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వరు. నిఖిల్ దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడాడు పృథ్వీ గురించి. తర్వాత తేజ, రోహిణి, అవినాష్ డిస్కషన్ అయితే పెట్టారు ఈ గొడవ గురించి. రౌడిజం లాగా చేస్తున్నారు అందరూ అని చెప్పేసి. లైక్ పృథ్వీ గౌతమ్కి ఏదో భయపెట్టినట్టు చేశాడంట. సో పృథ్వీ టీషర్ట్ అయితే చినిగిపోయింది. అండ్ నైట్ చూశారు వీళ్ళు రోహిణి వీళ్ళందరూ. అండ్ నబిల్కి చెప్తే మీరే చినిపేశారు అన్నట్టు అన్నాడు, బట్ తర్వాత కాదని తెలిసింది. అండ్ నెక్స్ట్ అయితే నబీల్ ఒపీనియన్ అయితే అడిగారు. వాళ్ళైతే వెళ్ళిపోయారు ఏదో పాయింట్ వచ్చింది అన్నట్టుగా, బట్ అది కరెక్ట్ కాదనిపించింది నబీల్ని అడగడం, అలా పాయింట్ తీసుకోవడం. సో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి ముందు విష్ణుప్రియని ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు, ఎందుకంటే రోజు అవినాష్, తేజ, రోహిణిగా చేస్తున్నారు. సో అది ఎంటర్టైన్మెంట్ అందరూ అనుకుంటున్నారు బయట వాళ్ళని దీనికోసమే తీసుకొచ్చారా అనేసి. అందుకని విష్ణుప్రియని చేయమంటే తను అసలు ఏం సరిగ్గా చేయలేదు. సో 5 minutes మాత్రమే ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. లీస్ట్ విష్ణుప్రియకి వచ్చాయన్నమాట ఓట్స్. తర్వాత విశ్వక్సేన్ అయితే వచ్చారనమాట మూవీ ప్రమోషన్స్కి. సో ఇక్కడ విశ్వక్సేన్ నైట్ టైం వచ్చారు మూవీ ప్రమోషన్స్కి. అండ్ తన టీషర్ట్ అయితే అవినాష్ అడిగాడు. సో ఇది కొంచెం కరెక్ట్ కాదేమో, వియర్డ్గా అనిపించింది నాకు. అడగకుండా ఉండాల్సింది, లైక్ వచ్చిన వాళ్ళు అట్లా అడిగి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఓకే అడిగేశాడు, తీసుకుంటున్నాడు. ఇప్పుడు అందరికీ స్టార్ట్ అయిపోయింది, మీ టీషర్ట్ అమ్మాయిలకి ఇస్తారు అబ్బాయిలకి ఇస్తారు అని యష్మి అడిగింది. సో ఆయన అసలు నిజంగా గ్రేట్. ఎందుకు అంటే అసలు అడగగానే టీషర్ట్ ఇచ్చేశారు, నాకు అదే అనిపించింది. అండ్ లీక్డ్ అప్డేట్స్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీక్ కూడా రోహిణి సేవ్ అవబోతుంది, అంటే మీకు అర్థమైంది కదా. రోహిణి నెక్స్ట్ మెగా చీఫ్ అండ్ లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సో అదనమాట. కంగ్రాచులేషన్స్ టు రోహిణి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనైతే ప్రేరణ, నబిల్కి ఓట్ చేస్తున్నాను. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.